తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఫిల్మ్ మేకింగ్ స్టెప్ బై స్టెప్లో భాగంగా మనం కొత్త సిరీస్ని చిన్నగా స్టార్ట్ చేసాం. అదే టెక్నికల్ స్టాఫ్ సెలక్షన్. ఇంతకుముందు వారం ఎపిసోడ్లో నేను ప్రొడక్షన్ మేనేజర్స్ గురించి చెప్పాను. అంటే 10 శాఖలను మనం సినిమాకి షూటింగ్కి వెళ్ళే ముందు సెలెక్ట్ చేసుకోవాలని చెప్పాను. దానిలో మొట్టమొదటిది ప్రొడక్షన్ మేనేజర్ చెప్పాను. ఇవాళ రెండోది మ్యూజిక్ డైరెక్టర్స్. ఈ మ్యూజిక్ డైరెక్టర్స్, ఈ మ్యూజిక్ సెక్షన్, మ్యూజిక్ డైరెక్టర్ ఏం చేస్తాడు, వాళ్ళ రెమ్యునరేషన్స్ ఎలా ఉంటాయి, మ్యూజిక్ డైరెక్టర్ యొక్క ప్రొఫెషన్ తీసుకోవాలంటే మనకి ఏమేం కావాలి, అదొక ప్రొఫెషన్గా తీసుకోవాలంటే మనం ఏమేమి నేర్చుకోవాలి, ఏమేమి కావాలి, కొత్తగా వచ్చేటటువంటి దర్శకులకి రచయితలకి చిన్న అవగాహన కోసం, కొత్త వాళ్ళ కోసం అవగాహన. మ్యూజిక్ గురించి చెప్పాలంటే చాలా పెద్ద అవుతుంది. చాలా ఎక్కువ డీటెయిల్స్లోకి వెళ్లకుండా జనరల్గా జరిగేటువంటి మ్యాటర్స్ మీకు పరిచయం చేయడానికి ప్రయత్నిస్తాను. ఒక సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ కావాలంటే ఆయన 2 పనులు చేస్తాడు ప్రధానంగా. ఒకటేమో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వటం, రెండోది సాంగ్స్కి ట్యూన్స్ ఇచ్చి దాని సాంగ్స్ని రికార్డ్ చేయించడం, పాటలకి ట్యూన్స్ తయారు చేయటం, సీన్స్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వటం. ఈ 2 పనులు చేస్తారు. ఇవి 2 ప్రధానంగా. అంటే ఈ 2 చేసి సైలెంట్గా కూర్చుంటారని కదా, దానికి అనుబంధంగా ఆడియోకి సంబంధించిన అనుబంధంగా వీళ్ళు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ తీసుకురావడానికి మిగతా అంతా రీ రికార్డింగ్ వర్క్లో కూడా ఆయన పనిచేస్తాడు. రీ రికార్డింగ్ వర్క్, రీ రికార్డింగ్ అనేది అది పెద్ద కార్యక్రమం ఉంటుంది. దాన్ని ఒక ఎపిసోడ్గా స్పెషల్గా చేస్తాను. ఇక్కడ ఏంటంటే టెక్నికల్గా వీళ్ళు తీసుకునేది, ఒక మ్యూజిక్ డైరెక్టర్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనకు అతనికి మ్యూజిక్ వచ్చా, రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ మీద అతనికి అవగాహన ఉందా లేదా, అంటే కొత్త దర్శకులకి కొత్త ప్రొడ్యూసర్కి అట్లా ఉంటుందా సార్, పాపులర్ లేకపోతే ఎట్లా ఉంటుందని కాదు. కొత్త వాళ్ళు అయితే చాలా పాపులర్ దర్శకుడికి వెళ్ళలేరు కదా. 4 కోట్లు 5 కోట్లు 10 కోట్లు తీసుకున్నట్టు మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి గబక్కన చేయించుకోలేరు కదా. మీకు కావాల్సిన నాలెడ్జ్ ఏంటి, ఎవరైనా కొత్త వాళ్ళు వస్తున్నప్పుడు, కొత్తగా ఉన్న ఎవరైనా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ పనిచేసినటువంటి ఒక అసిస్టెంట్ ఉన్నారు, ఆయన మ్యూజిక్ డైరెక్టర్ పరిచయం చేద్దాం అనుకున్నారు, ఆయన ఏదో ట్యూన్స్ తీసుకొచ్చాడు, లేదా ఆయన మ్యూజిక్ డైరెక్టర్ పెట్టుకుందాం అనుకున్నారు. ఆయనలో మీరు ఏమి గమనించాలి, మీకు ఎట్లా సూటబుల్ అవుతాడా లేదా చూసుకోవాలనే విషయం తెలుసుకుంటే కదా మీకు ఉపయోగపడేది. అది కదా మనకు కావాల్సింది. అంతేగాని సినిమా స్టార్ట్ చేయాలంటే కొత్త మ్యూజిక్ డైరెక్టర్కి వెళ్తే, పెద్ద మ్యూజిక్ డైరెక్టర్కి వెళ్తే మీరు చెప్పిన మాట ఆయన చెప్పిన మాట మీరు వినాలి, మీరు చెప్పిన మాట ఎవరు అనరు. మ్యూజిక్ డిపార్ట్మెంట్ చాలా ఇండివిజువల్ డిపార్ట్మెంట్, భయంకరమైన డిపార్ట్మెంట్. అది మామూలుగా ఉండదు. అది అందరికీ పట్టుబడే విద్య కూడా కాదు. కాబట్టి మీరు గబక్కన వేలు పెట్టి అది తెలిసి ఇది తెలిసినారంటే దీనిలోంచి బయటికి రావడం కూడా కష్టమే. మీరు సరైనటువంటి అవుట్పుట్ కూడా తీసుకురాలి. ఇది చాలా విషయాలు ఉంటాయి దీనిలో. అందులో ఒక కొత్త వ్యక్తి ఎవరైనా ఒక మ్యూజిక్ చేస్తానని వస్తే, ఒక దర్శకుడు కానీ, ఒక ప్రొడ్యూసర్ కానీ, ఒక రైటర్ కానీ, మరొక వ్యక్తిగా కానీ మీరు ఏం చూసుకోవాలంటే అతను మ్యూజిక్ వచ్చా రాదా, అతను ఇచ్చేటువంటి ట్యూన్స్ మనకు క్యాచీగా ఉన్నాయా, అంటే ప్రజెంట్ సిచ్యువేషన్కి బాగున్నాయా లేవా, మ్యూజిక్ కండక్ట్ చేయగలిగే, అంటే దాన్ని బ్యాక్గ్రౌండ్ స్కోరు ఇవ్వగలిగేటువంటి కెపాసిటీ ఉందా లేదా, ఇచ్చేటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోరు మన సన్నివేశాలకి చాలా న్యాచురల్గా సహజంగా ఉందా, లేకపోతే ఏదో మ్యూజిక్ వెనకాల టుంగ్ 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 వెనక వాయించేసి వదిలిపెడుతున్నాడా, ఇలాంటి అంశాలను మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంతే. ఇంకా తర్వాత వాళ్ళని మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టుకున్న తర్వాత, ఆ తర్వాత లిరిక్ రైటర్స్ తీసుకురావడం, ఇవన్నీ మన తర్వాత ప్రాసెస్. అది సినిమా బిగినింగ్లోనే వీళ్ళతో పని ఉంటుంది. అంటే ఇదివరకు సినిమా ఓపెనింగ్ అనగానే మ్యూజిక్ రికార్డింగ్తో స్టార్ట్ అయ్యేది. పాటలు రికార్డింగ్ చేసుకుని తర్వాత ఈ లోపుగా మిగతా వర్క్ జరుగుతుంటే షూటింగ్కి వెళ్ళేవాళ్ళు. ఇవాళ అట్లా కాదు, షూటింగ్ చేస్తున్నారు, తర్వాత ఎప్పుడో పాటలు కూడా చేస్తున్నారు. ఇప్పుడు కూడా ముందు పాటలు చేసేవాళ్ళు పాత పద్ధతిలో కూడా ఉన్నారు. అంటే ఎవరి బడ్జెట్ని, ఎవరి సబ్జెక్ట్ని, ఎవరికి ఉన్నటువంటి వెసులుబాటు బట్టి వాళ్ళు చేస్తున్నారు. ఇది అని పద్ధతి లేదు. పూర్వకాలం పద్ధతి అలా ఉండేది. ఏదైనా సినిమా అనగానే ఫస్ట్ మ్యూజిక్ సిట్టింగ్ జరిగేవి, మ్యూజిక్ రికార్డింగ్స్తో స్టార్ట్ చేసేవాళ్ళు. ఇది సో ఇప్పుడు కూడా అలాగో చేయొచ్చు. మన దగ్గర సాంగ్స్ ఉంటే అన్ని ప్లానింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. మ్యూజిక్ డైరెక్టర్స్కి ఇచ్చే రెమ్యునరేషను ఇంత అని నేను చెప్తానికి, నేను మ్యూజిక్ డైరెక్టర్ని కాదు, మనకు అధికారం కూడా లేదు. సో ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్ తనకు అనుభవాన్ని బట్టి, ఇండస్ట్రీలో ఉన్న సక్సెస్ని బట్టి అతని యొక్క రెమ్యునరేషన్ ఆధారపడి ఉంటుంది. దీనిలో సాధారణంగా ఒక ప్యాకేజ్ లాగా కొంతమంది మాట్లాడుకుంటారు, లేదా ఆయనకి రెమ్యునరేషన్ ఇంత ఇచ్చి మిగతాదంతా టెక్నికల్గా ఏమేమి కావాలో అవన్నీ సమకూర్చే విషయాన్ని ప్రొడ్యూసర్ తీసుకునే విధానం 2 పద్ధతులు ఉన్నాయి. ప్యాకేజ్ విధానం అంటే చెప్తాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, సరే మా సినిమా మ్యూజిక్ బడ్జెట్ ఒక 15 లక్షలు అండి. ఆ 15 లక్షలు మీ చేతిలో పెడతాం.
మా దానికి మ్యూజిక్ రీ రికార్డ్ వాట్ ఎవర్ ద మ్యూజిక్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి వెనకాల బ్యాక్గ్రౌండ్ స్కోరు మిగతా సంబంధించిన ఆడియోకి సంబంధించినంత మీరు చూసుకోవాలి అని కూడా ఒక రకంగా చెప్తారు. లేదా బ్యాక్గ్రౌండ్ స్కోరు సాంగ్స్ చేయటం వరకు ఇంత అని. ఒక్కొక్కసారి ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఓన్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తే ఒకటి లేదా ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు సాంగ్స్ చేసిన సందర్భాలు కూడా అక్కడక్కడక్కడ కొన్ని సినిమాల్లో రకరకాల కారణాల వల్ల కనిపిస్తూ ఉంటాయి. కానీ ప్రధానంగా ఒక మ్యూజిక్ డైరెక్టరు సాంగ్స్కి ట్యూన్స్ కట్టి రికార్డ్ చేస్తాడు, సింగర్స్తో పాడించి లిరిక్ రైటర్లతో రాయించుకున్న తర్వాత చేస్తారు. అదొక పద్ధతి. తర్వాత సీన్స్ని ఒక్కొక్కటి చూసుకుంటూ దానికి మొట్టమొదట వాళ్ళ వాద్య బృందంతో లేదా వాళ్ళ మ్యూజిషియన్స్తో కూర్చొని ఇక్కడ ఎటువంటి మ్యూజిక్ అయితే ఇవ్వాలని ఒక నోట్స్ రాసుకుని రికార్డింగ్ థియేటర్లోకి వెళ్ళి దానికి సంబంధించినటువంటి వీడియో చూసుకుంటూ దాన్ని రికార్డ్ చేసుకుంటూ ఉండే విధానం ఇదొక పద్ధతి, మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసే విధానం. ఇలా రకరకాల పద్ధతులు ఉపయోగించి ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్ ఒక్కొక్క రకంగా చేస్తున్నారు. ఇప్పుడైతే ఏం చేస్తున్నారంటే అన్నీ కూడా సిస్టమ్ మీద చేసుకుని వచ్చి ఒక 4-5 గంటల్లో చిన్న సినిమాకి కూడా కంప్లీట్ చేసేటువంటి మ్యూజిక్ డైరెక్టర్లు కూడా ఉన్నారు. ఇదంతా బడ్జెట్ సబ్జెక్ట్ను బట్టి నడిపేటటువంటి కథ. సుమారుగా ఒక చిన్న సినిమాలకి 4 నుంచి 5 లక్షల బడ్జెట్ ఉంటుంది సినిమాకి. మీడియం రేంజ్ సినిమాలకు ఒక 15 లక్షలు ఉంటుంది. 4-5 కోట్లు అలా ఒక ఉన్న సినిమాకు ఉంటుంది. ఇంకా అంతకన్నా పెద్ద సినిమాకి 10 నుంచి దాదాపుగా 10-15 కోట్లు పెట్టినటువంటి సినిమాల మ్యూజిక్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ వాళ్ళ రేంజ్ని బట్టి, హీరో రేంజ్ని బట్టి, ప్రొడక్షన్ యొక్క కాస్ట్ని బట్టి, తర్వాత డైరెక్టర్ తీసుకున్న కథను బట్టి, దానికి ఇవ్వాల్సిన మ్యూజిక్ని బట్టి ఇలా బడ్జెట్ అనేవి మారిపోతూ ఉంటాయి. ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే ఓ చిన్న సినిమా తీసుకోవాలంటే మ్యూజిక్కి దాదాపుగా ఒక 4 నుంచి 5 లక్షల రూపాయలు తక్కువలోకి తక్కువ ఖర్చు అవుతుంది అనే విషయం మనం తెలుసుకుంటే మనకు ఒక అవగాహన కలుగుతుంది. ఏ సీన్లో ఎట్లా మ్యూజిక్ చేయాలనేది చెప్పకపోయినప్పటికీ కూడా సీన్ చూసి ఆ సీన్ యొక్క కంటెంట్, అంటే ఒక దర్శకుడి దగ్గరికి మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర రాగానే లేదా మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర దర్శకుడు వెళ్ళంగానే కథని ఓవరాల్గా చెప్తారు. అంటే అప్పుడు దర్శకుడు చెప్పినటువంటి కథని బట్టి క్యారెక్టర్సు, దానిలో ఉన్నటువంటి సన్నివేశాలు సాధారణంగా మ్యూజిక్ డైరెక్టర్కి అర్థమవుతాయి. దాంతోపాటుగా ఏ సందర్భాల్లో పాటలు ఉంటాయి, ఎక్కడెక్కడ పాటలు పెట్టాలనుకుంటున్నాను, ఇదిగోండి ఇక్కడ హీరో ఇంట్రొడక్షన్ ఇలా పాటలు ఉందాం అనుకుంటున్నాను, లేదా వీళ్ళ మధ్య ఇలాంటి సంఘర్షణ వచ్చింది, ఇలాంటి ఒక బ్యాక్గ్రౌండ్ సాంగ్ పెట్టాలనుకుంటున్నాను, లేదా హీరో హీరోయిన్ మధ్య ఇక్కడ ఒక నేను ఇలా పెట్టాలనుకుంటున్నాను అని ఈయన అభిప్రాయం చెప్తాడు. ఆయన కూడా ఇక్కడ కాదు సార్ ఇక్కడ పెడదామని ఆయన కూడా అభిప్రాయం చెప్తే చెప్పచ్చు కాక, అదంతా ఎక్స్చేంజ్ ఆఫ్ ఒపీనియన్స్ లాగా ఉంటాయి. ముఖ్యంగా ఎక్కడ ట్యూన్స్ ఇచ్చిన తర్వాత దానికి ఆయన ట్యూన్స్ ఇస్తాడు. అంటే ఇదివరకు 2 పద్ధతులు ఉండేవి దీనిలో. ఒకటేమో మ్యూజిక్ డైరెక్టర్ ట్యూన్స్ ఇవ్వటం, ఆ ట్యూన్స్ తీసుకెళ్ళి లిరిక్ రైటర్కి ఇస్తే ఆయన రాస్తే ఈయన పాట తయారు చేయటం, ఇదొక పద్ధతి. లేదా పాట యొక్క భావాన్ని రచయితకి చెప్తే ఆ భావానికి తగ్గట్టుగా ఒక పాట రాసిస్తే దానికి ఇక్కడ ట్యూన్ కట్టడం. ఈ 2 పద్ధతులు కూడా సినిమా ఇండస్ట్రీలో ఫాలో అవుతారు. 2 సక్సెస్ఫుల్లే. ఇలాగే ఉండాలి అలాగే ఉండాలనే లేదు. ఇదివరకు చెప్తా ఉంటారు కేవి మహాదేవన్ గారు అయితే న్యూస్ పేపర్ పారాగ్రాఫ్ ఇచ్చినా కూడా మ్యూజిక్ చేసేసేంత, అంటే పాటలాగా తయారు చేసేంత సామర్థ్యం ఉన్న వ్యక్తి అని చెప్పి అంటుంటారు. మాట మనది. ఇప్పుడు సాధారణంగా చాలామంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్లో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ట్యూన్స్ తీసుకుని ఆ ట్యూన్స్కి పాట. ఈ ట్యూన్స్ ఫారెన్ సాంగ్స్లోంచి వస్తున్నాయా లేకపోతే సొంతంగా తయారు చేస్తున్నారా అనేది ఇప్పుడు మాట కాదు. ఇదివరకు కూడా ఫారిన్ సాంగ్స్ విని దాన్ని నేటివైజ్ చేశారు తెలుగు పాటలకు తగ్గట్టుగా, లేదా మన కర్ణాటక సంగీతానికి తగ్గట్టుగా చేసినటువంటి మ్యూజిక్ డైరెక్టర్స్ ఇదివరకు కూడా ఉన్నారు. సో కొన్ని ఓన్గా ట్యూన్స్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ సాంగ్స్ చేసేటప్పుడు ఇప్పుడు మ్యూజిక్ తెలిసిన ఏ మ్యూజిక్ డైరెక్టర్ అయినా కానీ దానికి ఆ పర్టికులర్ సన్నివేశానికి తగ్గ రాగాలను ఎన్నుకోవటం, దానికి కావాల్సిన సంగీతం నోట్స్ రాసుకొని చక్కగా ఆ ట్యూన్ తయారు చేసుకొని తర్వాత ముందు ఒక ట్రాక్ పాడుతూ ఉంటారు, ఆ ట్రాక్ పాడించుకుంటారు, ఎట్లా ఉందో చూసుకొని తర్వాత మళ్ళీ రికార్డింగ్కి వెళ్తారు. ఇక్కడ వచ్చే ఏంటంటే కథని ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటుగా దర్శకుడు సాంగ్స్ యొక్క సన్నివేశాలను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అలాగే ఏదైనా యాక్షన్ సన్నివేశాలు, డ్రామా సన్నివేశాలు లేదా సెంటిమెంట్ ఉండే సన్నివేశాలను కూడా క్లియర్గా చెప్తాడు.
ఓవరాల్గా మ్యూజిక్ చేసిన తర్వాత అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన తర్వాత లేదా చేస్తున్నప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో దర్శకుడిని తన సూచనలు కూడా చెప్పచ్చు. దర్శకుడికి ఎప్పుడూ కూడా ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి ఎప్పుడూ కూడా అధికారం ఉంటుంది. ఇది కాదు, ఇలా ఉండాలి, ఇలా మాకు కావాలి, నేను సన్నివేశం ఇలా అనుకున్నాను, మీరు ఇలా చెయ్యాలి అని చెప్పే విధానం. ఒకవేళ మనం కొత్త వాళ్ళం అయితే మనకు సరిగ్గా తెలియకపోతే వాళ్ళు ఈ సన్నివేశంలో ఇలా ఉంటే బాగుంటుంది సార్ అంటే మనకి చెప్పి మనకు ఎక్స్ప్లెయిన్ చేసి మనకు కన్విన్స్ కూడా చేస్తారు. కాబట్టి మ్యూజిక్ డిపార్ట్మెంట్ గురించి దర్శకుడికి కనుక మ్యూజిక్ మీద అవగాహన ఉంటే మంచి మంచి పాటలు కానీ చక్కటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ను కానీ తీసుకుంటాడు. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటే సీన్ మొదలెట్టినప్పటి నుంచి చివరిదాకా ఏదో ఒకటి మ్యూజిక్ రణగణ ధ్వనిలాగా ఉండకూడదు. కొన్ని సందర్భాల్లో కొన్ని సన్నివేశాలకు అసలు మ్యూజికే అక్కర్లేదు. కొన్ని సందర్భాల్లో ఓన్లీ ఎఫెక్ట్, దానిలో ఉండే అట్మాస్ఫియర్ ఉండే ఎఫెక్టే సరిపోతుంది. కొన్ని సందర్భాల్లో సైలెన్స్ కూడా మ్యూజిక్గా ఉంటుంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ విషయాలు మనకి అవగాహన అవ్వాలంటే బెస్ట్ మ్యూజిక్ ఇచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో పాత చిత్రాలు కనుక మనం చూసినట్టయితే మనకు ఆయా సన్నివేశాల్లో దర్శకులు కానీ మ్యూజిక్ డైరెక్టర్లు కానీ ఎలాంటి పోకళ్ళు పోయారో మనకి అవగాహన అవుతుంది. ఎవరైనా సరే ఈ మ్యూజిక్ ఇండస్ట్రీలోకి రావాలి అనుకుంటే, మ్యూజిక్ డైరెక్టర్గా మారాలి అనుకుంటే దానికి చిన్నప్పటి నుంచి సంగీతం మీద అభిరుచి ఉండాలి. మీరు హిందుస్థానీ సంగీతం నేర్చుకొని ఉండొచ్చు, లేదా మన కర్ణాటక సంగీతం నేర్చుకుని ఉండొచ్చు, లేదా వెస్టర్న్ మ్యూజిక్ ఏదైనా నేర్చుకుని ఉండొచ్చు. ఇవేమీ కాకుండా ఏదైనా ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్ అయి ఉండొచ్చు. ఏదైనా కానీ సంగీతం వచ్చి ఉండాలి. సంగీతం రాకుండా మేనేజ్ చేద్దామంటే మేనేజ్ చేసి మ్యూజిక్ డైరెక్టర్ అయిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. కానీ ఆ మ్యాజిక్, ఆ మేనేజ్మెంట్ అంతకాలం నడవదు, ఎక్కువ కాలం నడవదు ఇక్కడ. ఎందుకంటే ఇవాళ ప్రాక్టికల్గా ప్రపంచం పరిగెడుతున్న టైంలో ఇలా ఏదో మ్యాజిక్ చేసి వచ్చేస్తామంటే కొంతమందికి వర్కౌట్ అవుతుంది, కానీ అందరికీ పనికొచ్చే మార్గం కాదు. అలాంటిది నేను చెప్పను. కాబట్టి మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలంటే మొట్టమొదట ఏదైనా ఇన్స్ట్రుమెంట్ అన్నా వచ్చి ఉండాలి, వోకల్ అన్నా ఉండాలి, లేదా మ్యూజిక్ వచ్చి ఉండాలి. తర్వాత సాంగ్స్ అంటే ట్యూన్ ఎలా కడతారు, అసలు ట్యూన్ అంటే ఏంటి, ఇలా కొన్ని బేసిక్స్ అనేవి తెలియాలి. ఇలా తెలియాలి అంటే కనీసం ఎక్కడో అక్కడ ఒక మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర, మన సినిమానే కాదు, లేదా లైట్ మ్యూజిక్ చేసే మరొక రేడియోలోనో టెలివిజన్లోనో మరొకటో, లేదా ఒక చిన్న స్టూడియోలోనో ఎక్కడో అక్కడ ఒక మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర పని చేయాలి. ట్యూన్ ఎలా కడతారు, నోట్స్ ఎలా రాస్తారు, తర్వాత ఎలా కండక్ట్ చేస్తారు, ఏ ఇన్స్ట్రుమెంట్స్ వాడతారు, ఎందుకు వాడతారు, ఇవన్నీ కూడా తెలియవలసిన అంశం ఉంది. కాబట్టి ఒక మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర కొంతకాలం అసిస్టెంట్గా పనిచేయాలి. పని చేయాలంటే మీకు నోట్స్ రాయటం అన్నా రావాలి, కనీసం పాడటం అన్నా రావాలి, ఏదైనా ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయటం అన్నా రావాలి, మ్యూజిక్ మీద రాగాల మీద అవగాహన అన్నా ఉండాలి. ఇవేమీ లేకుండా నేను మ్యూజిక్ డైరెక్టర్ అవుతానండి అని అంటే అసంభవం, అయ్యేటువంటి కార్యక్రమం కాదు. మ్యూజిక్ మీద కొంత పట్టు ఉన్నవాళ్ళు ఈ రంగంలోకి వస్తే విజయాన్ని సాధించవచ్చు, కొంత అనుభవాన్ని సంపాదించి. అంటే అనుభవం సంపాదించి అవకాశం వచ్చిన తర్వాత అందరూ సక్సెస్ అయ్యి నిలబడ్డారా, అది యాక్టర్లకి కాదు, అందరికీ, అన్ని డిపార్ట్మెంట్లకి వర్తిస్తుంది. ఎవరి అదృష్టాన్ని బట్టి, ఎవరి యొక్క టాలెంట్ని బట్టి, వాళ్ళు చేసేటటువంటి వాళ్ళ వ్యక్తిత్వాన్ని బట్టి, వాళ్ళ ఇండస్ట్రీలో నడుచుకునే విధానాన్ని బట్టి వాళ్ళ సక్సెస్ ఆధారపడి ఉంటుంది. కాబట్టి మ్యూజిక్ డైరెక్షన్ అనేది ఒక ప్రొఫెషన్గా తీసుకుందామంటే సింపుల్గా అయ్యేది కాదు. ఒక 3-4 ఏళ్ళ 5 ఏళ్ళ ఒక ప్రయాణం. చిన్నతనం నుంచి మ్యూజిక్ నేర్చుకుని డిగ్రీ అయ్యేసరికి ఒక మాదిరిగా మ్యూజిక్ కనుక వచ్చి ఉంటే తర్వాత ఎవరి దగ్గరైనా ఇట్లాగా అసిస్టెంట్ డైరెక్టర్గా ఇట్లా డైరెక్షన్ స్టాఫ్లో ఎట్లా చేరతారో ఒక మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర చేరి నెమ్మదిగా నేర్చుకుని తర్వాత పాటలు కట్టి ప్రొడ్యూసర్ని పట్టుకుని మ్యూజిక్ డైరెక్టర్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇది ఒక మార్గం. ఒక ప్రొఫెషన్గా కూడా మలుచుకోవచ్చు. అలా మలుచుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే కొంతమంది సక్సెస్ అవుతున్నారు, కొంతమంది ఫెయిల్యూర్ అవుతున్నారు. ఫెయిల్ అయిన వాళ్ళు మరొక రంగంలోకి స్టూడియో ఓనర్లు గానో, లేకపోతే కండక్టర్లు గానో, లేకపోతే మరొక డైరెక్టర్కి అసిస్టెంట్ గానో, లేకపోతే వీళ్ళు మ్యూజిక్ చేస్తే వేరే వాళ్ళు పేరు వేసుకుంటే వెనకాల గోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్లు గానో, ఏదో ఒక రంగంలో పని చేసుకుంటూ వాళ్ళ యొక్క జీవితాన్ని సక్సెస్ఫుల్గా నడుపుకుంటూ వెళ్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్కి సినిమా ఎంత అని ఓవరాల్గా ఒక మాట్లాడుకోవడం ఒకటి, లేదా ఈ వర్క్కి ఎంత వంతు కావాలి అని పీస్ రేట్ వర్క్గా మాట్లాడుకోవడం పద్ధతి. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని అంటే దాని మ్యూజిక్ వచ్చి దానికి కొంతటువంటి ఎక్స్పీరియన్స్ ఉంటే అవుతారనే విషయాన్ని మనం అర్థం చేసుకుని ఈ ఎపిసోడ్ని ఇంతటితో ముగిద్దాం. మరొక అంశంతో మళ్ళీ నెక్స్ట్ కలుస్తాను. అప్పటిదాకా నమస్కారం.